నమస్తే, వెల్కమ్ టు శ్రీపేపర్ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన ముగిసిన ఏపీ కేబినెట్. అమరావతిలో మలివిడత భూ సమీకరణపై కేబినెట్ లో చర్చ. గత వైసీపీ పాలనలో ప్రజలు ఎన్నో ఇబ్బందులు పడ్డారన్న ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. అరాచకాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరిక. బాపట్ల జిల్లా ఇంకొల్లో డాక్టర్ డివిఆర్ సైనిక్ స్కూల్ ప్రారంభించిన మంత్రి లోకేష్. చదువుకున్న వారు రాజకీయాల్లోకి వచ్చి దేశానికి సేవ చేయాలని పిలుపు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన సచివాలయంలో కేబినెట్ భేటీ జరిగింది. ఈ సందర్భంగా 42 అంశాలకు ఆమోదం తెలిపారు. అజెండా అంశాల అనంతరం రాజకీయ అంశాలపై చర్చించారు. రాజకీయ అమరావతిలో చేపడుతున్న మలి విడత భూ సమీకరణపై మంత్రివర్గ సమావేశంలో చర్చించారు. తొలి విడత భూ సమీకరణకు వర్తించిన నిబంధనలే మలి విడత భూ సమీకరణకు వర్తింప చేయాలని నిర్ణయించారు. సచివాలయంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన ఏపీ కేబినెట్ ముగిసింది. సుపరిపాలనలో తొలి అడుగులు కార్యక్రమం ఇన్ఛార్జి మంత్రి నేతృత్వంలో జిల్లా స్థాయిలో నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నారు. ఆ తర్వాత నియోజకవర్గ స్థాయిలో కార్యక్రమాలు నిర్వహించాలని స్పష్టం చేశారు. ఏడాదిలోగా అన్ని రెవెన్యూ సమస్యలు పరిష్కరించాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మరోసారి తేల్చి చెప్పారు. రెవెన్యూ సమస్యల పరిష్కారంలో ఇబ్బందులు ఉంటే ఎన్నిసార్లైనా తనతో మాట్లాడొచ్చని స్పష్టం చేశారు. సాంకేతిక సమస్యల సాకుతో సమస్య దాటవేత ధోరణి సరికాదన్నారు. రెవెన్యూ సమస్యలపై తాను తరచూ అడుగుతూనే ఉంటానని గట్టిగా చెప్పారు. కూటమి ఏడాది విజయాలు ఎమ్మెల్యేలు జూలై 1 నుంచి ఇంటింటికి తీసుకువెళ్లే కార్యాచరణ రూపొందించామని చెప్పారు. ప్రతి నియోజకవర్గ కేంద్రంతో పాటు మండలంలో అన్నా క్యాంటీన్లు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. క్యాంటీన్ల నిర్వహణ, పర్యవేక్షణ, విరాళాలకు ఓ ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. పిచ్చి వేషాలు వేస్తే తొక్కి నారదీస్తాం, గుర్తు పెట్టుకోండి అంటూ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ హెచ్చరించారు. మేం దెబ్బలు తిని వచ్చామని అన్నారు. ప్రజల్లో భయాందోళన కలిగించే విధంగా పిచ్చి పిచ్చి వేషాలు వేస్తే ఏమాత్రం ఉపేక్షించమని ఆయన ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. టీడీపీ కూటమి ప్రభుత్వం ఏర్పడి ఏడాది పూర్తయిన సందర్భంగా నిర్వహించిన సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమంలో ఆయన ప్రసంగించారు. ఇది ఈ సభకు సందర్భం కాకపోయినా చెప్తున్నాను. రాజ్యాంగ వ్యతిరేక, ప్రభుత్వ వ్యతిరేక కార్యక్రమాలు చేసే వారిపై వెంటనే న్యాయ పరిధిలో చట్టపరంగా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. పోలీసు అధికారులు మమ్మల్ని నిలువరిస్తే వెంటాడుతామని, విదేశాల్లో ఉన్న వెంటాడుతామని బెదిరిస్తూ జగన్ అనుకో ప్రకటనలు చేస్తున్న ప్రకటనలపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఇలాంటి అసాంఘిక చర్యలను ఏమాత్రం సహించబోమని తేల్చి చెప్పారు. గొంతుకులు కోస్తాం, కుతుకులు కోస్తామని బెదిరిస్తే భయపడేవాళ్లు కాదు. మీలాంటి వారిని ఎదుర్కొని ఎక్కడి వరకు వచ్చాం. ఇలాంటి పిచ్చి పనికిమాలని బెదిరింపులు చేయొద్దు. తాటాకులు చప్పులకు ఇక్కడెవరు భయపడరు. సంస్కారం, గౌరవం ఉంది కాబట్టే పద్ధతిగా మాట్లాడుతున్నాం. ముఖ్యంగా శాంతి భద్రతలకు ఏ విధమైన ఇబ్బందులు కలిగించినా ఊరుకునే ప్రసక్తే లేదు. మళ్ళీ ఆ ప్రభుత్వమే వస్తుందని అధికారులు చాలా మందికి ఒక ఆలోచన ఉండొచ్చు, కానీ ఆ ప్రభుత్వం రావట్లేదు. మీకు నేను కాన్ఫిడెన్స్ ఇస్తున్నానని పేర్కొన్నారు. నిస్సహాయతతో కూడిన అధికారులు లేదా వంతపాడే అధికార యంత్రాంగం, వీటన్నిటి మధ్యలో విలవిల్లాడిపోయింది రాష్ట్రం. ఏదైనా మాలాంటి వాళ్ళు వచ్చి మాట్లాడి చెప్తామంటే మమ్మల్ని అలా ఇబ్బంది పెట్టాలి, మా కుటుంబ సభ్యులతో సహా. ఇది ఈ గవర్నమెంట్ నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో కూటమి ప్రభుత్వం ఇలాంటి అసాంఘిక చర్యల్ని ఏ మాత్రం సహించం. ముఖ్యంగా ఆడపిల్లల భద్రత ఈ రాష్ట్రానికి చాలా కీలకమైంది. వీటికి ఆడపిల్లల భద్రతకు సంబంధించిన కానీ అనార్కిస్ట్ అప్రోచ్ కానీ రాష్ట్రంలో ఉంటే ఏమాత్రం సహించే విధానం ఈ కూటమి ప్రభుత్వానికి లేదు అనేది మీ అందరికీ చాలా ప్రత్యేకంగా మేము తెలియజేస్తున్నాం. వారికి కూడా బెదిరించే వాళ్ళకి ఈ సందర్భంగా ఒకటే తెలియజేస్తున్నాం. గొంతుకులు కోస్తాం, కుత్తుకలు కోస్తాం, ఇలాంటి నినాదాలకి భయపడే వాళ్ళని ఎవరూ లేము ఇక్కడ. అలాంటివన్నీ చూసే మిమ్మల్ని మీలాంటి వాళ్ళని ఎదుర్కొని ఇక్కడ దాకా వచ్చాం. ఇలాంటి పిచ్చి బెదిరింపులు కానీ, పనికి మాలిన బెదిరింపులు కానీ దయచేసి చేయకండి. తాటాక చప్పులకి ఇక్కడ ఎవరు భయపడేవారు లేరు. ఇంకా సంస్కారం ఉంది కాబట్టి, మాట మీద గౌరవం ఉంది కాబట్టి ఇంకా చాలా పద్ధతిగా మాట్లాడుతున్నాం. అలాగే ఏ విధమైన ఇబ్బందులు కలిగించినా చాలా మందికి ఒక ఆలోచన ఉండొచ్చు, మళ్ళీ ఆ ప్రభుత్వం వస్తే ఏమవుతుంది, ఆ ప్రభుత్వం రావట్లేదు. ఇది ఎందుకు చెప్తున్నానంటే, ఇది ఐ వాంట్ టు గివ్ యూ కాన్ఫిడెన్స్, ఐ వాంట్ టు ఎంపవర్ యూ. ఎందుకంటే మేమందరం ఇంకా సహించడానికి సిద్ధంగా లేవు. ఇక్కడ ఈ కూటమి ప్రభుత్వం 15 తక్కువ మేము మాట్లాడుకుంది 15 నుంచి 20 ఏళ్ళు ఉండాలి. ఎందుకు అనుకున్నామంటే ఆంధ్రప్రదేశ్ వికసిత్ ఆంధ్రప్రదేశ్ గా ఉండాలి, వికసిత్ భారత్ లో భాగంగా ఉండాలి. అంటే ఈ ఐక్యత చెడగొట్టే పరిస్థితుల్లో నేను లేను, ఎవరు కూడా లేవు. అలాగే ఇది గత ప్రభుత్వ పాలకులు కూడా ఇది గుర్తుపెట్టుకోవాలి.
మీరు కనుక ఇలా అలాగే ప్రత్యేకించి రోడ్ల మీదకి వచ్చి బ్యానర్లు పట్టుకొని గొంతుకులు కూసేస్తాం, సినిమాలు చెప్పడానికి చాలా బాగుంటాయి ఇవి. నేను సినిమాల నుంచి వచ్చిన వాడిని, సినిమాలు చెప్పడానికి చాలా బాగుంటాయి. నిజ జీవితంలో ఇవి నమ్మి మోసపోకండి. కాలు మక్కిలు ఇరకొట్టు కింద కూర్చోబెడతాం. జాగ్రత్త, పిచ్చి వేషాలు వేయకండి ఎవరు కూడా. ఇవి సరదాగా ఉండే విషయాలు కాదు ఇవి. శాంతి భద్రతలను ఏమాత్రం క్షీణిస్తే చిన్నపాటిది కూడా సహించం. మీకు బలంగా తెలియజేస్తాం ప్రజలందరికీ కూడా. పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడకండి ఎవరు. సరదాగా లేం మేము ఇక్కడ. చాలా దెబ్బలు తిని వచ్చాం ఇక్కడ దాకా. రోడ్ల మీదకి లాక్కొచ్చి మహిళలను కూడా వీళ్ళు జైల్లో పెట్టిన వ్యక్తులు. అవన్నీ తట్టుకొని నిలబడ్డామంటే ఇంకా మేము సంస్కారంగా ఉండాలి. విత్ ద కాన్స్టిట్యూషనల్ గైడ్ లైన్స్, విత్ ఇన్ ద ఫ్రేమ్ వర్క్ ఆఫ్ లా ఉండాలి. కాబట్టి చాలా పద్ధతిగా మాట్లాడుతున్నాం. అనవసరంగా రెచ్చగొట్టకండి ఇవన్నీ ఇలాంటి మాట్లాడి. విద్యార్థులు సవాళ్లను స్వీకరించాలని, లక్ష్యాలు నిర్దేశించుకొని ముందుకు సాగాలని విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ అన్నారు. 2019లో మంగళగిరి నుంచి పోటీ చేశా, ఓడిపోయా, నన్ను హేళన చేశారు, కానీ కసితో అక్కడే పనిచేసి టీడీపీ 40 ఏళ్లుగా గెలవని అదే నియోజకవర్గంలో 2024లో గెలిచి చూపించాం, అత్యధిక మెజార్టీ సాధించామని అన్నారు. యోగా విషయంలోనూ అదే పట్టుదలతో పనిచేసినట్లుగా ఆయన చెప్పారు. బాపట్ల జిల్లా ఇంకోల సమీపంలోని గంగవరంలో మాజీ మంత్రి దగ్గుపాటి వెంకటేశ్వర సారథ్యంలో ఏర్పాటు చేసిన డాక్టర్ డివిఆర్ సైనిక్ స్కూలును మంత్రి లోకేష్ లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పేదరికం నుంచి కుటుంబాలను బయటపడేసేది విద్య ఒక్కటేనని అన్నారు. విద్యారంగంలో సంస్కరణలకు శ్రీకారం చుట్టామని, ప్రపంచంలోనే ఏపీ విద్యా వ్యవస్థ ఓ విజయవంతమైన నమూనాగా ఉండాలన్న సంకల్పంతో పనిచేస్తున్నామని అన్నారు. పెదనాన్న దగ్గుపాటి వెంకటేశ్వర మారుమూల ప్రాంతాల్లోని పేద విద్యార్థులకు నాణ్యమైన విద్య అందచేయాలన్న లక్ష్యంతో సైనిక్ స్కూల్ ఏర్పాటు చేయడం ఆనందంగా ఉందన్నారు. కేజీ నుంచి పీజీ వరకు అద్భుతమైన విద్య అందించాలని దగ్గుపాటి కుటుంబం పనిచేస్తుందని తెలిపారు. అధికారం ఉన్నా లేకున్నా పెదనాన్న దగ్గుపాటి ప్రజల మనిషిగా గుర్తింపు పొందారని చెప్పారు. రాష్ట్రానికి పెద్ద ఎత్తున పెట్టుబడులు రానున్నాయని, ఐటీ, తయారీ రంగాలపై దృష్టి పెట్టామని తెలిపారు. డాక్టర్ వెంకటేశ్వర గారి నాయకత్వంలో ఈరోజు ఈ సైనిక్ స్కూల్ ఏర్పాటు చేసి మారుమూల ప్రాంతానికి ఏకంగా ఒక సైనిక్ స్కూల్ తీసుకొస్తాం జరిగింది. నేను బలంగా నమ్మేది, పేదరికం నుంచి మనం బయటికి రావాలి, కుటుంబాలు బయటికి రావాలంటే అద్భుతమైన విద్య అందించాల్సిన అవసరం ఉంది. విద్య వల్లనే మన జీవితాల్లో అద్భుతమైన మార్పులు అనేది వస్తుంది. అంటే ఒక మాటలో చెప్పాలంటే కేజీ నుంచి పీజీ వరకు ఒక అద్భుతమైన విద్య అందించాల లక్ష్యంతో ఈ కుటుంబం ఈరోజు పనిచేస్తాం జరుగుతుంది. ఇంకా ఈ సంవత్సరం నుంచే ఏకంగా ఒక సైనిక్ స్కూల్ ఏర్పాటు చేశారు. మనందరం చూస్తే పెద్దనాన్నగారు అధికారంలో ఉన్నా అధికారంలో లేకపోయినా అహర్నిశలు ప్రజల కోసం పనిచేయాలని మంచి ఆలోచనతో ఈరోజు ఈ సైనిక్ స్కూల్ ఏర్పాటు చేస్తాం జరిగింది. గతంలో అయినా ఒక మెంబర్ ఆఫ్ పార్లమెంట్లుగా కానివ్వండి, మంత్రిగా కానివ్వండి, శాసనసభ్యుడిగా అనేక సేవలు అందించారు. కానీ ఈరోజు మాకు అధికారం లేకపోయినా పర్వాలేదు, పిల్లలకి నాణ్యమైన విద్య అందించాలి, ఒక సంకల్పం వాళ్ళు పెంచాలని లక్ష్యంతో ఈరోజు సైనిక్ స్కూల్ ఏర్పాటు చేస్తాం. నాకు చాలా చాలా ఆనందంగా ఉంది. సో ఇప్పుడు 3వ తరం కూడా వచ్చింది. ఆ 3వ తరం పేరే హితేష్. ఏదైతే తాత ఆలోచన తండ్రి ముందలు తీసుకెళ్లాలో ఆ ఆలోచనలో ఇంకా ముందలు తీసుకెళ్లాలి, నాణ్యమైన విద్య నిరుపేద కుటుంబాలకు అందించే లక్ష్యంతో హితేష్ ఈరోజు పనిచేస్తాం. నాకు చాలా చాలా ఆనందంగా ఉంది. ఎస్, మీకు అండగా నిలబడతాం, ప్రభుత్వం పరంగా సహకరిస్తాం. ఈ పవిత్రమైన కార్యక్రమం ముందలు తీసుకెళ్లాలని ఈ సభాముఖంగా నేను కోరుతున్నాం. నేను మంగళగిరిలో పోటీ చేయాలని నిర్ణయించుకున్నాను. అది గత 40 సంవత్సరాలుగా తెలుగుదేశం పార్టీ గెలవని నియోజకవర్గం. నేను ఎంచుకున్నా. 2019లో ఓడిపోయా, కానీ నేను వదలుపెట్లా. ఓడిపోయింది ఇక్కడనే మళ్ళీ తిరిగి గెలవాల లక్ష్యంతో 5 సంవత్సరాలు కష్టపడి ఈ రోజు ఆంధ్ర చరిత్రలోనే టాప్ 3 మెజారిటీలో నేను గెలిచి శాసనసభకి వెళ్ళా. ఇది ఇక్కడున్న మీ అందరికి ఎందుకు చెప్తున్నాం, నేను ఓడిపోయా, భయపడలేదు. ఎంతో మంది ఎగతాళి చేశారు, అనేక మాటలు మాట్లాడారు, కానీ ఒక లక్ష్యం పెట్టుకున్నాం. ఆ లక్ష్యం గెలుపు. ఆ లక్ష్యం సాధించడానికి అన్ని మనం ఎదుర్కోవాలి. జీవిత ప్రయాణంలో కూడా మీరు అనేక ఇబ్బందులు ఎదుర్కోబోతున్నారు. ఇట్ ఈస్ అ జర్నీ. అనేక ఇబ్బందులు మీరు ఎదుర్కోబోతున్నారు. కానీ ఒక హార్స్ బ్లైండర్స్, ఒక కమిట్మెంట్, ఒక పట్టుదలతో ఏ లక్ష్యం అయితే మీరు పెట్టుకున్నారో సాధించాల్సిన అవసరం మనందరిపైన ఉంది. ఆ శక్తి మనలో ఉంది. ఇది దయచేసి మరవదని ఇక్కడున్న పిల్లలందరూ కోరుతున్నా.
విజయవాడ ఎంపీగా ఏడాది పాలనలో విజయవాడ అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి పెట్టామని, కార్మికుల శ్రేయస్ కోసం కృషి చేస్తానని ఎంపీ కేశవ్ శివనాథ్ అన్నారు. విజయవాడ రైల్వే స్టేషన్ అభివృద్ధికి 850 కోట్ల రూపాయల పనులకు 15 రోజుల్లో టెండర్లు పిలవబోతున్నారని చెప్పారు. విజయవాడలో ట్రాఫిక్ సమస్యల పరిష్కారం కోసం ప్రణాళికాబద్ధంగా వెళుతున్నామని అన్నారు. విజయవాడ నుంచి దేశంలోని అన్ని ప్రధాన నగరాలకు విమానాలు నడిపేలా అడుగులు వేస్తున్నామని అన్నారు. 2 ఏళ్లలో వచ్చే కృష్ణా పుష్కరాల సందర్భంగా ఇప్పటి నుంచే రోడ్లు, ఘాట్ల అభివృద్ధిపై దృష్టి పెడతామని తెలిపారు. విజయవాడ ఎంపీగా ఏడాది పాలన పూర్తి చేసుకున్న సందర్భంగా గున్నన్న కాలనీ ఎన్టీఆర్ భవన్లోని తన కార్యాలయంలో మీడియా సమావేశాన్ని నిర్వహించారు. ఏడాది కాలంలో చేసిన అభివృద్ధి కార్యక్రమాలు, సుపరిపాలనలో తొలి అడుగు పేరుతో రూపొందించిన పుస్తకాన్ని ఎంపీ ఆవిష్కరించారు. తన రాజకీయ జీవితంలో తనను ఎంపీగా పార్లమెంట్లో కూర్చోబెట్టిన చంద్రబాబు నాయుడు, లోకేష్ కు కృతజ్ఞతలు తెలిపారు. కూటమి పార్టీ నేతలు పవన్ కళ్యాణ్, పురంధేశ్వరి, ఇతర నేతలు ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు. పార్లమెంటు సభ్యునిగా ప్రమాణం మొదలుపెట్టిన తనకు అధికారులు, నాయకులు సమన్వయంతో పనిచేశారన్నారు. మొత్తం 8 ఆర్ఓబీలు 7.5 కాలంలో అందుబాటులోకి వస్తాయని చెప్పారు. అమృత్ భారత్ కింద అభివృద్ధి చేసిన గుణదల, రాయనపాడు రైల్వే స్టేషన్లు ప్రధాని చేతుల మీదుగా ప్రారంభం కాబోతున్నాయని అన్నారు. జాతీయ రహదారులతో పాటు 6.3 కిలోమీటర్ల మహానాడు రోడ్ నుంచి నిర్మానూరు వరకు ఫ్లైఓవర్ వస్తుందని, గొల్లపూడి వెస్టర్న్ బైపాస్ కూడా జాతీయ రహదారిగా నిర్మాణం జరుగుతుందని అన్నారు. రైతులు ఒప్పించి భూసేకరణ చేసి బైపాస్ రోడ్ నిర్మాణం చేస్తామని అన్నారు. ఆటోనగర్ వైపు ఇంటర్నల్ రోడ్ నిర్మాణం కోసం 100 కోట్లు కేటాయించారని, 24 గంటలు ఆటోనగర్ లోకి లారీలు వచ్చేలాగా చూస్తామని అన్నారు. దుర్గగుడికి వచ్చే భక్తులకు వెయిటింగ్ హాల్స్ నిర్మాణం చేస్తున్నామని, వచ్చే 40 ఏళ్లు భక్తులు తాకిడి తట్టుకునేలా ఆలయం అభివృద్ధి చేస్తామని అన్నారు. విజయవాడలో డ్రైనేజీ, మంచినీటి సమస్యలు లేకుండా డిపిఆర్ సిద్ధం చేస్తున్నామని అన్నారు. నేను ఒక పార్లమెంట్ సభ్యుడిగా మొదలైన కొత్తలో నాకు ఇటువంటి కొత్తది కాబట్టి అలవాటు పడడానికి ఒక నెల సమయం పట్టింది. ఈ సమయంలో అధికారులతో కానీ, నాయకులను కానీ కోఆర్డినేట్ చేసుకుంటా, ఎటువంటి ఇబ్బందులు కలిగించకుండా అందరితో కలిసి ప్రయాణం చేయడం చాలా ఆనందంగా ఉంది. ముఖ్యంగా నేను ఈ కాలంలో విజయవాడ నగరం గురించి ఎక్కువ దృష్టి పెట్టాను. ఈ విజయవాడ నగరంలో మనం చూస్తే విజయవాడ నగరం చుట్టూ కూడా రైల్వే లైన్లు ఆకుపై ఉన్న నగరం. ఈ నగరంలో ట్రాఫిక్ ఇబ్బందులు ఎక్కువగా ఉన్నాయి. ఇవాళ విజయవాడ రైల్వే స్టేషన్ టెండర్లు రాబోతున్నాయి. అన్నిటికన్నా ముఖ్యంగా ఎన్నో సంవత్సరాల నుంచి పరిష్కృతం కాని గుణదల 2 ఆర్ఓబీలు, మధురానగర్ దగ్గర ఒక ఆర్ఓబి, ఓల్డ్ రాజేశ్వరరావు గారి దగ్గర ఒక ఆర్ఓబి, మన వెస్టర్న్ కాన్స్టిట్యున్సీని, సెంట్రల్ కాన్స్టిట్యున్సీని కలిపే విధంగా ఇప్పుడు చాలా చిన్న వంతెనగా ఉంది. దానికి కూడా 4 లైన్ల వంతెన కింద డిపిఆర్. వీటికి తోడు డ్రైన్లు, విజయవాడ వెస్ట్ నియోజకవర్గంలో ఉన్న డ్రైన్లు ఎన్నో సంవత్సరాల నుంచి క్లీన్ చేయకపోతే వరదల వల్ల చాలా ఇబ్బంది పడ్డాం. వరదల డ్రైన్లన్నీ కూడా క్లీన్ చేయించడం జరిగింది. రాయనపాడులో కానీ, కొండపల్లిలో కానీ 3 ఆర్ఓబీలు, ఎందుకంటే అన్ని ఫాస్ట్ ట్రైన్స్ వెళ్ళే దగ్గర 3 ఆర్ఓబీలు, సుమారు 8 ఆర్ఓబీలు పట్టాలెక్కించడం జరిగింది. రోడ్లు కానీ, ఘాట్లు కానీ, తూర్పు నియోజకవర్గంలో ఘాట్లు కానీ ఇప్పటి నుంచే చక్కటి కార్యక్రమాలు చేయబోతున్నాం. రేపు దసరాకు కూడా నిన్నే కలెక్టర్ గారు మేము కూడా అనుకున్నాం, ఒక మంచి ఫెస్ట్ పెట్టుకుందామని. ఎన్టీఆర్ జిల్లా ఫెస్ట్ ఒకటి పెడదామని, విజయవాడ ఫెస్ట్ కానీ ఎన్టీఆర్ జిల్లా కానీ. తప్పకుండా మధ్య తరగతి ప్రజలు ఎక్కువగా నివసించే ఈ విజయవాడ ప్రాంతంలో ఇటువంటి ఫెస్టివల్స్ వల్ల చాలా అందరూ కూడా ఒక ఎంటర్టైన్మెంట్ గా ఉంటుంది కాబట్టి అటువంటి వైపు మార్గం మళ్లించాలని మేము కోరుతున్నాం. విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో మనం చూస్తే కనకదుర్గ గుడి, విజయవాడ అంటేనే గుర్తుకొచ్చే కనకదుర్గ గుడి. ఈ కనకదుర్గ గుడి ఆలయంలో మాస్టర్ ప్లాన్ గురించి పనిచేస్తున్నాం. ఈ మాస్టర్ ప్లాన్ లో భాగంగా నిన్న కూడా ఒక మీటింగ్ అయింది. 28వ తారీఖు జరిగే మీటింగ్ లో ఫైనల్ మీటింగ్ కాబోతుంది. ఎందుకంటే విజయవాడ నగరానికి ట్రాఫిక్ బ్లాక్ అవుతున్న ఆలయంకి వచ్చే భక్తులకి వెయిటింగ్ హాల్స్ కావాలి. ఎందుకంటే భక్తులు పొద్దున్న నుంచి కూడా వినాయకుడి గుడి దగ్గర నుంచి అటు భవానీపురం నుంచి లైన్లో నిల్చోవాల్సి వస్తుంది. తిరుమల తిరుపతి దేవస్థానంలో ఏ విధంగా పార్కింగ్ హాల్స్ ఉన్నాయో అదే విధంగా కూర్చుని ఉండేటట్టు క్యూ లైన్లు కూడా ఎలివేటెడ్ క్యూ లైన్లు. వీటికి తోడు కార్ పార్కింగ్, 2 వీలర్ పార్కింగ్ 11 ఫ్లోర్స్ వచ్చేటట్టు. కేశఖండన కూడా ఇదివరకు ప్రాంతం ఇరిగేషన్ ప్రాంతంలో ఉండేది.
ఆ ప్రాంతంలో మహాత్మా జ్యోతి బాపులే గురుకులలోని ఇంటర్ విద్యార్థులకు నీట్ ఐఐటికి శిక్షణ ఇవ్వనున్నట్లుగా బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత వెల్లడించారు. ఇందుకోసం రాష్ట్రంలో 2 స్కూల్ ఆఫ్ ఎక్సలెన్స్ సెంటర్లు ఏర్పాటు చేయనున్నట్లుగా తెలిపారు. కళాశాల పాఠశాల విద్యార్థులకు నైట్ డ్రెస్సులు ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నారు. గురుకులలో చదువుతూ ప్రమాదవశాత్తు ఎవరైనా విద్యార్థి మరణిస్తే బాధిత కుటుంబానికి 3 లక్షల రూపాయల నష్టపరిహారంతో పాటు దహన సంస్కారాలకు 10,000 రూపాయలు అందజేయడంపై సమావేశంలో చర్చించినట్లుగా తెలిపారు. సచివాలయంలో మంత్రి సవిత అధ్యక్షతన బీసీ గురుకుల విద్యా సంస్థల సొసైటీ బోర్డ్ ఆఫ్ గవర్నెన్స్ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా పలు అంశాలపై చర్చించి కొన్ని కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఎన్జేపీ గురుకుల్లో పనిచేస్తున్న సాఫ్ట్వేర్, ఆర్ట్, క్రాఫ్ట్, సంగీత ఉపాధ్యాయులకు టీజీటీ స్కేల్ వర్తింపజేయాలనే నిర్ణయానికి ఆమోదం తెలిపారు. ఉమ్మడి జిల్లాల ప్రతిపాదికన జిల్లా సమన్వయకర్త పోస్టులు భర్తీ చేయాలని నిర్ణయించారు. 2014-19 మధ్య ఏర్పాటు చేసిన 65 గురుకులలో అతిథి ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి సమావేశం పచ్చజెండా ఊపింది. 65 గురుకులలో 130 పోస్టులు భర్తీ చేయనున్నారు. అవసరమైన చోట అసిస్టెంట్ ప్రిన్సిపల్ పోస్టులు భర్తీ చేయాలని నిర్ణయానికి ఆమోదం తెలిపారు. కళాశాలలో ఒప్పంద ప్రాతిపదికన పనిచేస్తున్న 715 మంది ఉద్యోగులను పర్మనెంట్ చేసే విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లనున్నారు. ఎక్కువ మంది విద్యార్థులు ఉన్న చోట 2 పీఈటీ నియామకం, 2 బీసీ వసతి గృహాలను జూనియర్ కళాశాలలుగా ఉన్నతీకరించడం పైన చర్చించారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాష్ట్ర అభివృద్ధి చేస్తుంటే జగన్ మాత్రం అలజడులు సృష్టిస్తున్నారని కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ మండిపడ్డారు. చనిపోయిన వారి ఇంటికి వెళ్లి చిరునవ్వులు చిందించే జగన్ ప్రజల కష్టాలు ఎలా అర్థం అవుతాయని ప్రశ్నించారు. రాష్ట్రంలో జగన్ రాక్షస రాజకీయం చేస్తున్నారని ఆక్షేపించారు. గుంటూరు జిల్లా తుళ్లూరు మండలం పెద్ద పరిమిలో పీసీ కమ్యూనిటీ హాల్ నిర్మాణానికి ఎమ్మెల్యే తెనాలి శ్రావణ్ కుమార్తో కలిసి కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ శంకుస్థాపన చేశారు. దేశంలో ఎక్కడా లేని విధంగా రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం సంక్షేమ పథకాలను అమలు చేస్తుందని అన్నారు. వైకాపా ప్రభుత్వంలో జగన్ బీసీలను టార్గెట్ చేసుకుని కేసులు పెట్టి వేధించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో అలజడులు సృష్టించి పెట్టుబడులు రాకుండా చేయాలని కుట్ర చేస్తున్నారని ఆరోపించారు. కార్యకర్త కారు కింద పడి చనిపోతున్నా పట్టించుకొని ఆయన్ను చూసి అసహించుకుంటున్నారని అన్నారు. గతంలో మాజీ ఎంపీ గల్లా జయదేవిని ఇబ్బంది పెట్టి రాష్ట్రం నుంచి ఆయనకు చెందిన అమరరాజా కంపెనీని తరిమి కొట్టారన్నారు. ప్రస్తుతం కూటమి ప్రభుత్వం బీసీలకు ప్రాధాన్యత ఇచ్చి అండగా నిలుస్తుందని అన్నారు. ఇందులో ఈ 9 కమ్యూనిటీ హాల్స్ లో కొన్ని బీసీ వర్గాలకి, కొన్ని ఎస్సీ ఎస్టీ, 1 మైనారిటీ వర్గాలకు ఇస్తా ఉన్నాం. ఇవన్నిటి దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే డబ్బులు ఉన్న వాళ్ళు, అగ్రవర్ణాల వారు మంచిగా ఫంక్షన్స్ అవన్నీ చేసుకోగలిగి వాళ్ళంతా కూడా డబ్బు ఖర్చు పెట్టి చేసుకోగలరు. అయితే పేదవారు ఇలాంటి ఫంక్షన్లకి దూరంగా ఉంటున్నారు. పిల్లలు ఆర్థిక అసమానత్వం ఉండకూడదు, వారు కూడా మంచిగా చదువుకోవాలి, ఒక ఫంక్షన్ చేసుకోవాలి అనే ఉద్దేశంతో కేవలం అట్టడుగు వర్గాల కోసమే ఈ 9 కమ్యూనిటీ హాల్స్ మేము ప్లాన్ చేసాం. అందులో ఈ 3 ప్రాంతాలని మాకు అందించినటువంటి వ్యక్తి శ్రావణ్ కుమార్ గారు. మీరందరూ చెప్పాల్సింది కృతజ్ఞతలు శ్రావణ్ కుమార్ గారికి. మీకు వారికి ఉన్నటువంటి సంబంధం వల్ల ఈ రోజున ఈ కమ్యూనిటీ హాల్స్ తీసుకున్నారు. ఇక్కడ మీరు ఒక్కటి గుర్తుపెట్టుకోండి, గత 40 సంవత్సరాల్లో తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నప్పుడు, వేరే ప్రభుత్వాలు ఉన్నప్పుడు మీరు ఏ ఊర్లోకైనా వెళ్ళండి, శిలాఫలకాలు ఎన్ని ఉన్నాయో మీరు ఒకసారి ఫోటోలు తీయండి. ఏ శిలాఫలకం అయినా పడింది అంటే మెజారిటీ ఒక 10 శిలాఫలకాలు పడితే 6-7 అవి తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంలో మాత్రమే ఉంటాయి. అవి ఈ రాష్ట్రంలో అత్యంత పెద్ద ఆర్టిస్ట్ గా యాక్టర్ ట్రైనింగ్కి వెళ్ళాల్సింది ఎవరంటే జగన్మోహన్ రెడ్డి గారే యాక్టింగ్ స్కూల్కి వెళ్ళాలంటారు. ఎందుకంటే ఆయన కనీసం మనుషులు చనిపోతే వెళ్ళి నవ్వుతాడు, అక్కడ బాధపడటం ఎలా నేర్పియాలని చెప్తా ఉంటారు. ఈ విధమైనటువంటి మనస్తత్వం, అంటే ఆ మనస్తత్వమే ఏంటో అర్థం కాదు. చనిపోయాడు, సరే నీకు తెలిసి చనిపోయాడు, తెలియక చనిపోయాడు కారు కింద, కనీసం బాధ్యత లేదా? మనిషి అనేవాళ్ళు ఎవరైనా సరే ఆ విధంగా చనిపోతే వాళ్ళని హాస్పిటల్కి తీసుకెళ్ళటమో, పోయిన తర్వాత పరామర్శించడమో ఏదో ఒకటి చేస్తారు. ఏమీ లేకుండా దీన్నంతా ఏదో ఆయన ఆపాలనేటువంటి రాక్షస రాజకీయం చేయటం, ఇవన్నీ చేస్తే శ్రావణ్ కుమార్ గారు అన్నట్లు ఎవరన్నా పెట్టుబడులు పెట్టాలంటే భయభ్రాంతులు చేయటం. రోజు ఘర్షణ వాతావరణం ఉందనుకోండి, ఏం జరుగుతాయి? పెట్టుబడులు రావు. పెట్టుబడులు పెట్టేవాళ్ళు నాకెందుకు? ఈ రోజున ఒకప్పుడు అంటే చంద్రబాబు నాయుడు గారు 1995లో ఉన్నప్పుడు వేరే రాష్ట్రాల వాళ్ళకి పెట్టుబడులు ఎలా తీసుకురావాలి, ఏం చేయాలని పెద్దగా తెలిసేది కాదు. చంద్రబాబు నాయుడు గారు ఏ రోజైతే హైదరాబాద్ను ఆ విధంగా డెవలప్ చేశారో అన్ని రాష్ట్రాల ప్రజలు తెలుసుకున్నారు. మీరు చూశారు కదా, మన ప్రధానమంత్రి మోదీ గారు ఏమన్నారు, స్టేజ్ మీదకి వచ్చి ఆ రోజు టెక్నాలజీ ఎలా చేయాలో నేను గుజరాత్లో ఉండి చంద్రబాబు నాయుడు గారు చేస్తుంటే తెలుసుకున్నానన్నారు. ఆ విధంగా ప్రతి రాష్ట్ర ముఖ్యమంత్రి తెలుసుకొని ఈరోజు ప్రతి రాష్ట్రం పోటీ పడతా ఉంది పెట్టుబడుల కోసం. ఒక కంపెనీని తీసుకురావాలంటే వాళ్ళు కూడా ఎట్లా తయారయ్యారంటే, పెట్టుబడిదారులు మన దగ్గరికి వస్తారు, మనం ఏమిస్తున్నామో చూస్తారా, ఇది తీసుకెళ్లి వేరే కంపెనీ దగ్గర, వేరే రాష్ట్రానికి వెళ్ళి ఇది ఆంధ్ర ఇదంతా ఇస్తుంది, ఇది కాకుండా ఎక్స్ట్రా ఇస్తే మీ దగ్గరికి వస్తామని షాపింగ్ చేసేటువంటి పరిస్థితి ఈరోజు అత్యంత కష్టమైన పరిస్థితుల్లో ఉన్నాం.
ఇలాంటి పరిస్థితుల్లో ఒక సంస్థను తీసుకొచ్చి పెట్టుబడి పెట్టించాలంటే సామాన్యమైన విషయం కాదు. దానికి తోడు మన జగన్మోహన్ రెడ్డి గారు రోజు రోడ్ల మీదకి వచ్చి అలా గొడవ చేస్తే ఇక వచ్చే 4-5 కూడా ఆగిపోతాయి. మళ్ళీ ఎలక్షన్కి వెళ్ళినప్పుడు చెప్పొచ్చు తెలుగుదేశం మీద అభివృద్ధి చేస్తా అన్నారు, ఏం చేశారు మీరు అని. నేనే మీకు కొద్ది గొప్ప డబ్బులు ఇచ్చాను అని ఏదో ఒక మెసేజ్ కోసం ఈ విధంగా చేస్తా ఉన్నారు తప్పించి ఆ పలకరించే దాంట్లో మన తెనాలి పోయి గంజాయి బ్యాచ్ని పలకరించారు పరిస్థితి. ఇక్కడికి వచ్చి సంవత్సరం క్రితం ఆయన గవర్నమెంట్ లో చనిపోయిన వ్యక్తిని అప్పులు చేసి బెట్టింగ్ పెట్టి జగన్మోహన్ రెడ్డి గారు వస్తారని చెప్పి చేస్తే ఆయనకు ఒక విగ్రహం కూడా కట్టించారంట గ్రామ ప్రజలకు. వాళ్ళేమనుకోవాలో చూడండి. ఇదే పరిస్థితి. ఇలాంటి సమాజంలో మనం అందరూ ఉన్నా మహిళలు కూడా ఇంట్లో మీరందరూ తెలివైన వాళ్ళు, అన్ని అర్థం చేసుకోగలిగిన వారు. కుటుంబ బాధ్యత ఎలానో ఈరోజు చంద్రబాబు నాయుడు గారి బాధ్యత కూడా రాష్ట్ర ప్రభుత్వంపై ఆ విధంగా ఉంది. దయచేసి మీరు అందరూ అర్థం చేసుకోండి. పోలీసులు ప్రజల కోసం ప్రజాప్రతినిధులుగా మా వంతు సహకారం ఎప్పుడు అందజేస్తామని విజయవాడ ఎంపీ కేశవ శివనాథ్ అన్నారు. సిపి రాజశేఖర్ బాబు చొరవ, సిబ్బంది పనితీరు వలన ఎన్టీఆర్ జిల్లాలో నేరాలు తగ్గాయని అభినందించారు. వరదలు, దసరా ఉత్సవాల సమయంలో పోలీసుల పాత్ర కీలకమని, టెక్నాలజీ ద్వారా ఒకే చోట కూర్చొని సమీక్ష చేస్తున్నారని ఎంపీ కితాబిచ్చారు. విజయవాడ గురునానక్ కాలనీ ఎన్ఎస్సీ ఫంక్షన్ హాల్లో పడమట పోలీస్ స్టేషన్ పరిధిలోని 9 కాలనీలో సీసీ కెమెరాల ప్రారంభం కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎంపీ కేశవ శివనాథ్, సిపి రాజశేఖర్ బాబు, ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ హాజరయ్యారు. పడమట పోలీస్ స్టేషన్ పరిధిలో 9 కాలనీల్లో నూతనంగా ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలను రిమోట్ ద్వారా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ సూచనలు, సలహాలు నాకు ఎంతో పనిచేశాయన్నారు. పోలీస్ కమిషనర్ రాజశేఖర్ బాబు విజయవాడ అభివృద్ధిలో కీలకంగా పనిచేస్తున్నారని అభినందించారు. కమాండ్ కంట్రోల్ రూమ్ను తిరిగి అందుబాటులోకి తెచ్చారని, డ్రోన్ల ద్వారా అసాంఘిక కార్యకలాపాలు అడ్డుకున్నారని తెలిపారు. టెక్నాలజీ అందిపుచ్చుకోవడంలో సిపి ప్రతిభ అపారమని అన్నారు. వరదల సమయంలో, దసరా ఉత్సవాల సమయంలో పోలీసుల పాత్ర కీలకమని, ఎన్టీఆర్ జిల్లాలోని మొత్తం పోలీస్ స్టేషన్లలో ఇలానే ఉండాలని ఆకాంక్షించారు. దాతల సహకారంతో ఇప్పుడు అన్ని ప్రాంతాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకున్నామని అన్నారు. సిపి రాజశేఖర్ బాబు చొరవ, సిబ్బంది పనితీరు వల్ల ఎన్టీఆర్ జిల్లాలో నేరాలు తగ్గాయని అన్నారు. ఇదే విధంగా దాతల సహకారంతో మరిన్ని ప్రాంతాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తామని ఆయన స్పష్టం చేశారు. సిపి రాజశేఖర్ బాబు మాట్లాడుతూ ప్రజలకు భద్రత కల్పించడంలో ఎప్పుడు ముందుంటామని అన్నారు. నేరాలను నియంత్రించేందుకు సీసీ కెమెరాలు ఎంతగానో ఉపయోగపడతాయని తెలిపారు. కార్యక్రమంలో ప్రజా ప్రతినిధులు, పోలీస్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. సీసీ కెమెరాల ద్వారా దొంగతనాన్ని అరికట్టవచ్చు అని చెప్పి అందరికి తెలిసిన విషయం. చాలా చోట్ల దేశ విదేశాల్లో కూడా ప్రతి ఒక్కటి ఐడెంటిఫై అయిన ప్రతి ఒక్క దొంగతనం కూడా సీసీ కెమెరాలలోనే ఎక్కువ 99% జరుగుతాం. అలాంటి సీసీ కెమెరాలు విజయవాడ నగరంలో విస్తారంగా ప్రతి బీది కవర్ అయ్యేటట్టు పెట్టాలని ఏర్పాటు చేయాలని చెప్పి సీసీ గారు ఆలోచన చేసి ప్రజలకు విజ్ఞప్తి చేస్తే ఆ విజ్ఞప్తి మేరకు ఇక్కడున్న అనేకమైన కాలనీలు, భారతీనగర్ అని ఒక కాలనీ కాదు, భారతీనగరు, శ్రీనివాస నగరు, బ్యాంక్ కాలనీ, కరెన్సీ నగరు, గణేష్ నగరు, అదేవిధంగా శ్రీరామచంద్ర నగరు, అదేవిధంగా కనకదుర్గ నగరు, అదేవిధంగా అనేకమైన కాలనీలన్నీ ముందుకు వచ్చి వాళ్ళ ప్రాంతం అంతా కూడా ప్రతి రోడ్డు కవర్ అయ్యే సీసీ కెమెరాలు కావాల్సిన దాని మొత్తాన్ని కూడా దానికి కావాల్సి వెచ్చించాల్సిన ఖర్చు అంతా కూడా వాళ్లే పెట్టుకుని ఆ సీసీ కెమెరాల్ని సిపి గారు డొనేట్ చేయడం జరిగింది. అందువలన ఆ డొనేషన్ ఇచ్చిన వాళ్ళందరినీ కూడా ఇవాళ సన్మానించే కార్యక్రమంగా, అదేవిధంగా ప్రజలకి శాంతి భద్రతలు కాపాడే దాంట్లో పోలీసులకే కాదు బాధ్యత ప్రజలకు కూడా ఉందని చెప్పే విధంగా ఇవాళ సిపి గారు ముఖ్య అతిథిగా వచ్చి అందరూ కూడా మెసేజ్ ఇవ్వడం జరిగింది. నా వంతుగా కూడా నేను చెప్పాను, దొంగల్ని సీసీ కెమెరాల ద్వారా ఖచ్చితంగా పట్టుకోవచ్చు, కానీ గంజాయి తాగే వాళ్ళని పట్టుకోగలిగిన ఒక శక్తి పోలీసులతో పాటు తల్లిదండ్రులకు మాత్రమే ఉంది. వాళ్ళ గంజాయి తాగి నీ బిడ్డ నిర్వీర్యం అయిపోతుంటే మీరు చూస్తూ ఊరుకుంటే మాత్రం సమాజం నిర్వీర్యం అయిపోతుంది. అదేవిధంగా గంజాయి అమ్ముతున్న భర్త ఇంట్లో 100 రూపాయలు తెస్తున్నాడని అంటున్నారు తప్ప నీ పిల్లలతో పాటు అనేక మంది తన ఆరోగ్యం, మన పిల్లల ఆరోగ్యం, అదేవిధంగా సమాజంలో తోటివారి ఆరోగ్యం సర్వనాశనమే ప్రక్రియకి ఆయన వెళ్తున్నాడనే ఆలోచన చేసుకోవాల్సిన అవసరం ఉంది. అందువల్ల దీన్ని ప్రజలు కూడా సహకరించి ఈ విజయవాడ నగరమే కాదు రాష్ట్రం మొత్తం గంజాయి రహిత రాష్ట్రంగా, అదేవిధంగా దొంగల రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దడానికి మనందరూ సహకారం కావాలని మీ ద్వారా కూడా అనేక మందిని కోరడం జరుగుతుంది. సీసీ కెమెరాలు వారు ఏర్పాటు చేసుకోవడం జరిగింది. సో వారి సేవలు ఇస్తూ ఈరోజు సీసీ కెమెరాస్ ఈరోజు మనం ఇక్కడ ఇనాగ్రేట్ చేసుకోవడం జరిగింది. ఎన్టీఆర్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో ఇప్పటి వరకు దాదాపు 4,500 కెమెరాలు గత 6 monthsలో మనము ఏర్పాటు చేసుకుని ముందుకు పోతున్నాము.
ముఖ్యంగా సీసీ కెమెరా డెన్సిటీని పెంచుతూ నేరాలను నియంత్రించడము, అదేవిధంగా నేరాల పరిశోధనలో ఈ సీసీ కెమెరాలు ఎంతో ఉపయోగపడతాయి. సో టెక్నాలజీని అనుసంధానం చేస్తూ, పోలీసింగ్కి అనుసంధానం చేస్తూ ముందుకెళ్దావా అనే కాన్సెప్ట్తో ఈరోజు మనం ముందుగా డ్రోన్ కెమెరాస్, చాలా డ్రోన్స్, ఆల్మోస్ట్ 28 డ్రోన్స్ మనం అక్వైర్ చేసుకోవడం జరిగింది. దాతల సహకారంతో ట్రాఫిక్ సంబంధించి కూడా మరొక 8 డ్రోన్స్ అక్వైర్ చేసుకుంటున్నాము. అదేవిధంగా అస్త్రం అనే ఒక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టూల్ని ఉపయోగిస్తూ ట్రాఫిక్ నియంత్రిస్తున్నాము. ఈ విధంగా ఒకవైపున ట్రాఫిక్ నియంత్రణ, మరొక వైపున నేరాల నియంత్రణతో ప్రజలకి శాంతి భద్రతలు పరీక్షించాలా, వారికి సుఖ సంతోషాలు అందజేయాలనే ఉద్దేశంతో ఎన్టీఆర్ పోలీస్ కమిషన్ అయితే వినూత్నంగా ముందుకు పోతున్నాము. అందులో ఈరోజు ఇక్కడికి చేసిన మన గౌరవ ప్రీతమ ఎమ్మెల్యే గారు గద్దె రామ్మోహన్ గారికి నేను కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇటువంటి కార్యక్రమాలు మిగతా కాలనీస్ కూడా పుచ్చుకొని వారు కూడా ఈ విధంగా దాతలు ముందుకొచ్చి సీసీ కెమెరాస్ ఏర్పాటు చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఒక సేఫ్టీ కల్చర్ అనేది ప్రజల్లో డెవలప్ కావాల్సిన అవసరం ఉంది. సో దానికి పోలీస్ శాఖ ముందుండి మేము అనుసంధానం చేస్తాము. అందరూ కూడా ఈ యొక్క ఉద్యమంలో పాల్గొనవలసిందిగా కోరుతున్నాం. వైసీపీ 5 ఏళ్ల పాలనలో రాష్ట్రంలో విధ్వంసం సృష్టించారని బీజేపీ రాష్ట్ర మీడియా ఇన్ఛార్జ్ పాతూరి నాగభూషణం అన్నారు. గత సంవత్సరం నుంచి కూటమి ప్రభుత్వం రాష్ట్ర ప్రజలకు అనేక సంక్షేమ పథకాలతో పాటు పెట్టుబడులు తీసుకొచ్చి అభివృద్ధి వైపు తీసుకెళ్తుందని పేర్కొన్నారు. రాష్ట్ర రాజధాని కోసం ప్రధాని మోడీ వచ్చి పునఃప్రారంభించారని, అలాగే నిధులు కేటాయించారని తెలిపారు. బనకచెర్ల ప్రాజెక్టు కోసం కేంద్రం నిధులు కేటాయించిందని అన్నారు. కూటమి ప్రభుత్వం రాష్ట్ర ప్రజల కోసం పనిచేస్తుంటే మరొక పక్క జగన్ సహించలేక దుష్ప్రచారాలు చేస్తున్నారని మండిపడ్డారు. సీతారాంపురంలోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో బీజేపీ రాష్ట్ర మీడియా ఇన్ఛార్జ్ పాతూరి నాగభూషణం విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ బనకచెర్ల ప్రాజెక్టు కోసం కేంద్రం నిధులు కేటాయించిందని, ఈ ప్రాజెక్టును తెలంగాణలో బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు వ్యతిరేకిస్తున్నాయని చెప్పారు. జగన్ మాత్రం వీటిపై ఖండించకుండా మౌనం వహిస్తున్నారని, బనకచెర్ల ప్రాజెక్టుపై జగన్ స్పందన ఏమిటో చెప్పాలన్నారు. పోలవరం నుంచి వచ్చే నీళ్లు బొల్లపల్లి మీదుగా నల్లమల వైపు నీళ్లు తీసుకెళ్లి అక్కడ ప్రాంత ప్రజలకు ఉపయోగపడేది ప్రాజెక్టు బనకచెర్ల అని తెలిపారు. సముద్రంలో కలిసే నీళ్ళని వృధా చేయకుండా ఈ బనకచెర్ల ప్రాజెక్టుతో ఎంతో మందికి ఉపయోగపడుతుందని అన్నారు. ప్రకాశం, నెల్లూరు ఇలా అనేక ప్రాంత ప్రజలకు త్రాగునీటి సమస్య లేకుండా ఎంతగానో ఉపయోగపడుతుందని అన్నారు. గత ప్రభుత్వంలో మద్యం, ఇసుకలో అవినీతి చేసినట్టు కూటమి ప్రభుత్వంలో ఉండవని చెప్పారు. బాధితయుతంగా ఉన్నటువంటి వ్యక్తి పుష్ప లాంటి డైలాగ్స్ వేసి శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తున్నాడని పేర్కొన్నారు. 2019-24 మధ్యలో జగన్మోహన్ రెడ్డి ఈ రాష్ట్రాన్ని ఏ విధంగా అభివృద్ధి లేకుండా అరాచకం సృష్టించారో, శాంతి భద్రతలు లేకుండా ఏపీ అంటే నంబర్ 1 ఉండాల్సింది తీసుకెళ్లి ఎక్కడో 25వ స్థానానికి తీసుకెళ్లిన ఘనత జగన్మోహన్ రెడ్డి. మరి ఈ సంవత్సరంలో కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అమరావతిని అంతకుముందు 3 రాజధానులు ఉన్నదాన్ని ఒక రాజధానిగా, దరిదాపుగా 52,000 కోట్లతో ప్రైమ్ మినిస్టర్ గారు వచ్చి మోడీ గారు, చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు, పురంధేశ్వర్ గారు వీళ్ళందరూ ఒక ప్లాన్ ప్రకారం మే 2వ తారీఖున పునఃప్రారంభం చేయడం జరిగింది. అదేవిధంగా పోలవరం ప్రాజెక్టుకి 12,000 కోట్ల రూపాయలు నిధులు ఇవ్వటం, మరి అది కూడా 27 జనవరికి పూర్తి చేయాలని చెప్పి టార్గెట్ చేయడం జరుగుతూ ఉంది. మనం కనుక ఒకసారి చూసినట్లయితే నిన్న కూటమి ప్రభుత్వం తరఫున మరి మేడం గారు ఏ విధంగా కేంద్ర ప్రభుత్వం సపోర్ట్ చేస్తూ ఉంది, దీన్ని ఏ విధంగా యూజ్ చేసుకుంటున్నాం అనేది చంద్రబాబు గారు చెప్పడం, పవన్ కళ్యాణ్ ఈ అపోజిషన్ జగన్మోహన్ రెడ్డి ఏ విధంగా రాష్ట్రానికి ఒక స్పీడ్ బ్రేకర్ లాగా ఇబ్బంది పెడతా ఉన్నాడో చెప్పడం జరిగింది. పోలవరం నుంచి బనకచెర్ల వెళ్ళే ఒక ప్రాజెక్టు గురించి కూటమి ప్రభుత్వం ఒక ప్రాజెక్ట్ తీసుకుంటే దాంట్లో కావాల్సినటువంటి మొత్తం ఈ ప్రాజెక్ట్ని చక్కగా 80,000 కోట్ల రూపాయలతో ఆంధ్ర రాష్ట్ర ప్రజల యొక్క కళలు అంటే దరిదాపుగా శ్రీకాకుళం నుంచి నెల్లూరు తాడ వరకు కూడా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి సమస్యలన్నీ కూడా పరిష్కారానికి మార్గంగా ఒక కార్యక్రమాన్ని చేపడితే పోలవరం నుంచి బనకచెర్లకి 80,000 కోట్ల రూపాయలు. అంటే ఈ ప్రాజెక్టు గురించి పక్కన తెలంగాణలో ఉన్న బీఆర్ఎస్ వాళ్ళేమో మొదలుపెట్టారు ఆందోళన, కాంగ్రెస్ పార్టీ వద్దంటుంది. మరి అక్కడ ఆ పార్టీ వాళ్ళు వద్దంటున్నప్పుడు అక్కడ అన్ని పార్టీలు ఏకమయ్యి ఆ రాష్ట్రం గురించి ఫైట్ చేస్తుంటే జగన్మోహన్ రెడ్డి ఏం చేస్తా ఉన్నాడు. దీని గురించి మొన్న విలేకరు అడిగితే అదేదో నీళ్ళు నవ్వులుతూ ఉన్నాడు. అసలు ఆ ప్రాజెక్టు నువ్వు సపోర్ట్ చేస్తున్నావా లేదా? ఈ రాష్ట్ర రైతాంగానికి నీళ్ళు ఇవ్వాలనే ఆలోచన నీకుందా లేదా? ఈ రాష్ట్ర ప్రజలకి తాగునీటికి ఇవ్వాలనే ఆలోచన నీకుందా లేదా? నీ వర్షం చెప్పాలి కదా. ఒక పక్కన అక్కడ కాంగ్రెస్ పార్టీ
అక్కడ ఉన్నటువంటి బీఆర్ఎస్ వాళ్ళు ఏమో గొడవ చేస్తూ ఉన్నారు. ఇక్కడేమో నువ్వేమో నిమ్మకి నీరెత్తినట్లుగా కూర్చున్నావు. ఈ రోజున టీడీపీ అవ్వచ్చు, బీజేపీ అవ్వచ్చు, జనసేన అవ్వచ్చు, ఆ ప్రాజెక్టుని మేము ముందుకు తీసుకెళ్తున్నామంటే నువ్వు మాట్లాడాలని బాధ్యత నీకు లేదని అడుగుతూ ఉన్నాను. ఈ రాష్ట్రానికి ఒక శనిలాగా మీరు దాపురించారని మేము భావిస్తూ ఉన్నాం. ఎందుకంటే నీకు కనీసం బాధ్యత, ఒక ప్రాజెక్టు గురించి చెప్పాల్సిన బాధ్యత ఉంది. ఈ రోజున పోలవరం అక్కడి నుంచి అంతకుముందు కూడా పటిసీఎం పెట్టినప్పుడు అది వేస్ట్ అన్నారు. మరి 2019 నుంచి 24 సార్లు 3 సార్లు మీరు అదే కాలువ నుంచి నీళ్లు వాడారు. వాళ్ళ పోలవరం 2027 జనవరిలో అయిపోతే అక్కడి నుంచి గ్రావిటీ ఫ్లోతో విజయవాడకి నీళ్లు ఇబ్రహీంపట్నం దగ్గరికి వస్తాయి పోలవరం ద్వారా. దాంట్లో వచ్చిన నీళ్ళని మరి 6 లిఫ్ట్ల ద్వారా అక్కడి నుంచి మన బొల్లాపల్లికి వెళ్తాం జరుగుతుంది. బొల్లాపల్లి అక్కడ 40 అడుగుల మధ్యలో పెద్ద 150 టీఎంసీల వాటర్లు స్టాక్ ఉండే విధంగా, అంటే ఒక పక్కన తెలంగాణ వైపున కొండలు ఉంటాయి, ఒక పక్కన ఆంధ్రాకి సంబంధించిన కొండలు ఉంటాయి, మధ్యలో పెద్ద వ్యాలీ లాగా ఉంటుంది. దాంట్లో 150 టీఎంసీ నిలవబెట్టి అక్కడి నుంచి మళ్ళీ తీసుకొని బనగచర్ల ఒక 3 లిఫ్ట్ల ద్వారా అక్కడ తీసుకెళ్ళడం జరుగుతుంది. ఈ రోజున ఎక్కడి నీళ్లు తీసుకెళ్తాం మనం ఏమన్నా సముద్రంలోకి వెళ్ళబోయే నీళ్లు 3000 టీఎంసీ, 4000 టీఎంసీ, 5000 టీఎంసీ సముద్రంలోకి వెళ్తుంటే వాటిని వాడుకునే అవకాశం ఉంటే కింద సరే పక్కన రాష్ట్రం వాళ్ళు మాట్లాడుతూ ఉంటే, పక్కన అక్కడ ఉన్నటువంటి ఒరిస్సా వాళ్ళు మాట్లాడుతుంటే, ఇక్కడ ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి నీళ్ల గురించి మాట్లాడతలేదు. ప్రపంచంలోనే అత్యధికంగా 50 లక్షల క్యూసెక్ల వాటర్ ఒకేసారి నదిలో వెళ్ళే కెపాసిటీ ఉన్నది గోదావరి నది. దరిదాపుగా 2 కిలోమీటర్లు 3 కిలోమీటర్ల వెడల్పు ఉంటుంది. అది దరిదాపు ఒక ప్లేస్లో అయితే దరిదాపుగా. అటువంటి ఈ గోదావరి నది నీటి నుంచి దరిదాపు 1986లో 36 లక్షల క్యూసెక్ల వరద కిందకి వెళ్ళడం జరిగింది. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన ముగిసిన ఏపీ కేబినెట్. అమరావతిలో మలివిడత భూ సమీకరణపై కేబినెట్ లో చర్చ. గత వైసీపీ పాలనలో ప్రజలు ఎన్నో ఇబ్బందులు పడ్డారన్న ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. అరాచకాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరిక. బాపట్ల జిల్లా ఇంకొల్లో డాక్టర్ డివిఆర్ సైనిక్ స్కూల్ ప్రారంభించిన మంత్రి లోకేష్. చదువుకున్న వారు రాజకీయాల్లోకి వచ్చి దేశానికి సేవ చేయాలని పిలుపు. ఇవి ఈ రోజు వార్తా విశేషాలు. మరలా 3 ప్రసార వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అందరికీ సెలవు. నమస్కారం.